హాయ్ ఫ్రెండ్స్, ఇక సీమ చింతకాయలు చెట్టు నుంచి కోసుకుందాము. ఈ పండు బాగుండవు అన్నమాట. ఈ ఈ మీడియం సైజులో ఉంటే బాగుంటాయి అన్నమాట. ఇట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి అన్నమాట. పొలం దగ్గర కోసుకుంటున్నాం. పొలం దగ్గర ఉంది చెట్టు, ఆడికి వచ్చి కోసుకొని పోయి మా పొలం దగ్గర చూడు 2-3 చెట్లు ఉన్నాయి అన్నమాట. సీమ చింతకాయలు ఇవన్నీ కాయలే, పండు మాగి రాలిపోయినాయి అన్నమాట. తింటారు, ఈ పిల్లలు కూడా తింటారు. స్కూళ్ళ దగ్గర కూడా పిల్లలకు అమ్ముతారు, కొనుక్కొని తింటారు. స్కూల్ ఆలింపు చేసుకుంటారు, దీన్ని పులుసు కూర చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మీ ఏరియాలో ఏమంటారో, మా ఏరియాలో అయితే సీమ చింతకాయలు అంటాం. వీటకు ముళ్ళులు ఉంటాయి అన్నమాట. చెట్టుకు ముళ్ళులు ఉంటాయి. కాయలు మటుకు సూపర్గా ఉంటాయి. కొట్టుకుంటే కింద పడతాయి. ఈ అందటంలో పైకి ఉండయా, కట్టెతో కొట్టుకుంటే అందవు, మొండిగుంటాయి, గట్టిగుంటాయి, రాలవు. పులుసు పెట్టుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, 2 రకాలు చేసుకోవచ్చు. బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పొలం దగ్గర సీమ చింతకాయ చెట్లన్నీ ఉన్నాయి. మీకు ఒకసారి చెట్టు ఎలా ఉంటుంది కోసి, చెట్టు కాయలు మా పొలం దగ్గర గట్ల మీద ఉన్నాయని చూపెడదామని మీకు ఈ వీడియో తీసినాం. కోసుకున్నాం, కూరకు సరిపోయామని కోసుకున్నాము. ఈ చీమ చింతకాయలు కోసుకొని ఇంటికి వచ్చినాము కదా, ఇప్పుడు కూర చేసుకుందాం. ఈ చీమ చింతకాయలు కోసుకొని ఇప్పుడు ఇది కూర చేసే విధానం, దానికి ఏమేమి కావాలో అన్ని ఇప్పుడు మీకు చూపెడతా. ఇగో 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఇక కొద్దిగా ధనియాలు, దాంట్లో ఒక దాల్చిన చెక్క, 2-3 లవంగాలే వేసిన, ఇక 2 స్పూన్లు టీవీ స్పూన్లు నువ్వులు, ఇక ఇది పచ్చి కొబ్బరి అన్నమాట, దంచి వేసుకోవాలన్నమాట. ఇక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఇక ఒక తెల్లగడ్డ, ఇవన్నీ వేసి మీకు కూర చేసి ఇప్పుడు చూయించుతా. ఇక ఒక తాలింపుకు కరివేపాకు, కొత్తిమీర వేసేసి నేను మీకు కూర ఎలా చేయాలో చూపెడతా. చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇక ఇలాంటి తిన్నీకి బాగుంటాయి అన్నమాట. ఇంతకు ముందు పిల్లల స్కూళ్ళ దగ్గర కానీ, అక్కడ పల్లెటూరు కదా, ఇవి గుబ్బకాయలు అంటారు, మల్లెపూలు అంటారు, ఈ జంగల్ జిలేబీ అంటారు, సీమ చింతకాయలు అంటారు. వీటను అన్ని రకాలుగా అనేవాళ్ళం అన్నమాట మేము. అప్పుడు మాకు తెలియక పిల్లతనంలో ఏమనేవాళ్ళం అంటే, ఇట్లా చుట్టుకొని ఉంటాయి కదా, జాంగిరి కాయలు అనేవాళ్ళం అన్నమాట తెలియక. ఆ తర్వాత చెప్పిండ్రు, ఈ చీమ చింతకాయలు, గుబ్బకాయలు, మల్లెపూలు ఇన్ని అంటారని మా పెద్దోళ్ళు చెప్పిండ్రు అన్నమాట. అప్పుడు ఈ కూర చేస్తే కొద్దిగా తీయగుంటాయి, బాగుండవు. ఈ మటుకు ఇలాంటి బాగా మీడియం సంచిలో దోరగా బాగుంటాయి కదా, పచ్చిగా లేకుండా పండుగ లేకుండా, ఇలాంటి కూరకు కానీ తాలింపులకు కానీ బాగుంటుంది అన్నమాట. లోపల గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు తీసేసుకోవాలి. ఈ గింజలు కూడా నూనె తీసేవాళ్ళు అప్పుడు. నూనె కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలాంటివి తీసుకోవాలి, మా మీడియంలో ఉండేవి తీసుకుంటే కూరకు బాగుంటాయి అన్నమాట. కొంతమంది తాలింపులు చేసుకుంటారు, కొంతమంది పులుసు కూరలు చేసుకుంటారు, కొంతమంది ఇది గట్టిగా కూర చేసుకుంటారు, బాగుంటాయి అన్నమాట. ఇది మీ షుగర్ ఉండే వాళ్ళకు, బీపీ ఉండే వాళ్ళకు, ప్రెగ్నెంట్ ఆడవాళ్ళకు, లోపల ఎవరైనా తినొచ్చు. ఈ కూర చేసుకొనైనా, ఏపుడు చేసుకొనైనా, ఎట్ట తిన్నా కూడా ఇది ఆరోగ్యానికి మంచిదన్నమాట. కంటి చూపుకైనా మంచిది, అన్నిటకు మంచిదన్నమాట. బాగుంటుంది అన్నమాట. ఈ కూర ఎక్కువ విలేజ్లలోనే ఉంటాయి అన్నమాట, పల్లెటూర్లలోనే. ఈ 2 నెలలే ఇటు సీజన్, ఎప్పుడు కాయవన్నమాట. ఎండాకాలం మాత్రమే కాస్తాయి ఈ కాయలు. ఎందుకంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మాకు తెలుసు అన్నమాట. అది అందరికీ, పిల్లలకు, పెద్దలకు, గర్భిణీ స్త్రీలకు, షుగర్ వాళ్ళకు అందరికీ మంచిది అన్నమాట. మీరు కూడా ఇలా దొరికితే కొనుక్కొనైనా చేసుకొని తినండి, బాగుంటుంది ఆరోగ్యానికి. నీట్గా ఒలుచుకున్నాం. ఇంతే ఒలుచుకోవటం, ఒలిచేది ఇంతే. ఇంకా మల్లెపూల లాగా వచ్చినాయి చూడండి. రండి
నేను ఎలా కూర చేయాలో మీకు చూపెడతా. ఇప్పుడు ఉల్లిపాయ కోసుకొని అన్నీ కోసి పెట్టుకొని పొయ్యి అంటించుకున్నాం. ఇప్పుడు వేడైంది, వేసుకున్నాం. ఫస్ట్ తర్వాత కూర తాలింపు వేసుకొని ఇది దంచుకున్నాం. మా ఎన్నెమ్మకు పుట్టెంటికలు తీసి తిరుమలకు పోయినాం కదా, ఈ నడమ 4 రోజుల నుంచి మేమేమి ఈడే తీయలే పెట్టలేదు. ఈ రోజన్నా చేద్దామని చేస్తున్నాం. ఈ రోజన్నా చేసి సీమ చింతకాయలు పెడదాము అని వచ్చింది. నువ్వులు తొందరగా వేగిపోతాయి. ఈ బాండిలు సగకే వేగిపోతాయి. వేగినది ఇంతే, ఈ బాండిలు సగకే వేగిపోతాయి అన్నమాట. నువ్వులు సుసిమెత్తని ఎగిరిపోతాయి. ఈ నువ్వులు వేసుకుంటే భలే సూపర్గా ఉంటుంది టేస్ట్గా. ఈ ఇనుప బాండిల్లో కట్టెల పొయ్యి మీద ఈ సీమ చింతకాయల కూర చేసి మీకు ఎలా చేయాలో ఇప్పుడు ఇమ్మర్సగా చూపెడుతున్నా. మొత్తం సరిపోద్దా నూనె? వేడైంది కదా, కొద్దిగా ఆవాలు వేద్దాం. జీలకర్ర వేద్దాం. మినప్పప్పు వేద్దాం కదా, 2 గిన్నెలు అన్నీ వేసేసినాం కదా. ఇప్పుడు రెండే ఎండుమిర్చి వేద్దాం. మా అలవాటు అనమాట, ఎండుమిర్చి వేసేసుకున్నాం. ఉల్లిపాయలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాం. ఎంత దోరగా వేగినాక టమాటాలు వేద్దాం. ఇలా కట్టెల పొయ్యి మీద ఇనుప బాండిల్లో చేసుకొని తింటే ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. కట్టెల పొయ్యి మీద చేసుకొని, ఈ బాండిలు ఇనుపదన్నమాట. ఇనుప దాంట్లో చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కట్టెల పొయ్యి మీద ఇనుప బాండిల్లో చేసుకొని తింటే. కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసుకుందాం. అంటే నూనెలో మగ్గితే పసుపు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకొని టమాటాలు వేసుకున్నాము. ఇదిగో అంత మగ్గింది కదా నూనెలో, టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాం. సాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. పెట్టుకున్నాం కదా, కడుక్కున్నాం శుభ్రంగా అట్లా. చూద్దాం. ఇది చూడు బాగా మగ్గినాయి. టమాటాలు మిక్సీలో వేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను సన్నగా కోసిన ఇట్లా మగ్గితే బాగుంటుంది లేని. అట్లా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. ఎట్లా ఈలు పడితే అట్లా వేసుకోవచ్చు అనమాట. నూనెలో మగ్గితే బాగుంటాయి లేని సన్నగా కోసి వేసిన నేను. ఇప్పుడు ఈ కడిగి వేసుకున్నాం కదా, ఇవి వేసేసుకున్నాం.
5 నిమిషాలు పెడితే బాగా మగ్గుతాయి. ఆ తర్వాత కారం అవి వేసుకుందాం. మూత పెట్టాక ఇప్పుడు ఏంచి పెట్టుకున్నాం కదా, నువ్వులు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు 2 ఇవి దంచుకున్నాం. ఇప్పుడు రోలు కడిగి పెట్టుకున్నాము, శుభ్రంగా ఉంది, చూసుకొని దంచుకున్నాం. ఇప్పుడు ఈ ధనియాలతోటి నువ్వులు కూడా మెదిగిపోతాయి, వేసేసుకున్నాం. అంటే చిక్కగా బాగా టేస్ట్గా ఉంటుంది. నువ్వులు కూడా మంచిదే కదా ఆరోగ్యానికి. రోట్లో దంచుకొని కట్టెల పొయ్యి మీద ఈ ఇనప బాండిల్లో కూర చేసుకొని తినండి. మీరు కూడా ఎలా ఉంటుందో చెప్పండి. తొందరగా మెరిగిపోతాయి. ఎంతసేపు రోట్లో నూరుకొని వేసుకున్న అంత టేస్ట్ రాదు కదా మిక్సీలో పట్టుకుంటే. ఇప్పుడు మెదిగినాయి కదా, గంట సగం మీద మెత్తగా మెదిగింది. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. ఇది సగం ఎండి సగం ఎండలేదు, పచ్చి కొబ్బరి అన్నమాట, బాగుంటుంది అన్నమాట వేసుకుంటే. చూద్దాం ఇది మగ్గిందా లేదా. చూడు, నీట్గా బాగా మగ్గిపోయింది కదా. ఇది కరపు, ఇది చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం. ఇప్పుడు కారం వేసేసుకున్నాం. కారం ఎక్కువ అయితే తినబుద్ధి కాదు. ఈ కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోస్తున్నాం అన్నమాట. ఉడకాలి కదా ఇవి బాగా, అవి పోసుకొని సరిపోతాయి. ఈ 2 కప్పుల నీళ్ళు సరిపోతాయి. ఇక మసాలా ఉంటే ఉడికిపోతుంది. ఇంకా ధనియాలు అంత లేక దంచుకున్నాం కదా, అంత వేసేద్దాం. ఇప్పుడు తెల్లబాయలు వేసుకున్నాం. ఇది ఒలిచి పెట్టుకున్నాం కదా, తెల్లబాయలు వేసుకున్నాం. మేమైతే ఇంతే దంచుకొని వేసుకుంటాం. మేము ఎక్కువ మసాలాలు వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ అయ్యని మేము వేసుకోము. ఉప్పు, ధనియాలు, 2 లవంగాలు, కొబ్బరి, తెల్లగడ్డలు వేసి దంచేసుకుంటాం ప్రతి కూరలో. మాకు ఇట్లా ఇష్టం అన్నమాట. ఎంతవరకు వచ్చిందో ఇక ఉడికింది కదా. ఇక చూడు, ఉడికింది బాగా. ఇక ఉడికిపోయినాయి, మెత్తగా ఉడికినాయి. ఇక మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ దంచుకున్నాం కదా, ఈ మసాలా వేసేసుకున్నాం. ఇంతే మసాలా. సింపుల్గా ఉంటుంది కూర, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది అన్నమాట ఇది తింటే. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకున్నాం. తెలుసుకున్నాము. చూడండి, ఇంతే అయిపోయింది సీమ చింతకాయల కూర. తిన్నాం. సీమ చింతకాయల కూర చేసే ఇది ఇలాగనే చేసుకోవాలి. మీరు కూడా ఇలాగనే చేసుకొని తిని చూడండి ఎలా. ఇట్లా సీమ చింతకాయలు ఫ్రై కూడా వేస్తారు. సీమ చింతకాయలు ఇగురు కూడా వండుతారు, ఫ్రై చేస్తారు. అవి కూడా ఇంకొకసారి చూపించా. అది కూడా వేసి ఫ్రై చేసి సీమ చింతకాయలు కూర, టమాటా వేసి గేవిగా కూర చేసినా కదా, ఈసారి అలా చూపించా ఫ్రై చేసి. మా సీమ చింతకాయల కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. అంతేనా?